హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయేది చోలే కర్రీ, పరోటా, పూరి. కావలసిన పదార్థాలు: చిన్నవి 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి, టమాటాలు 2 అన్న 3 అయినా అది కూడా పేస్ట్ చేసుకొని ఒక బాణీలో కడాయిలో ఆయిల్ వేసి సాజీరా, పచ్చిమిర్చి, 2 లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు వేసి బాగా వేగనియాలి. వేగిన తర్వాత మనము పేస్ట్ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఆయిల్లో బాగా తేలేదాకా కలపాలి. ఆయిల్ పైకి వచ్చేదాకా అప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం పసుపు వేసి కలపాలి. బాగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు అప్పుడు మనము టమాటా కూడా గ్రేవీ చేసుకున్నాం కదా, కొంచెం కారము, ఉప్పు, సాల్ట్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసేయాలి. ఆయిల్ అంతా పైకి తేలింది ఇలా దగ్గరకు అయిన తర్వాత అప్పుడు మనము టమాటా ప్యూరీ అందులో వేయాలి. ఇలా ఉంటుంది. 4 టమాటాలు మిక్సీ చేసి వేయాలి. మంచిగా మగ్గనియాలి. బాగా ఇది కూడా కలిపినాక పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. ఆయిల్ తేలుతుంది. అలా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, 1 చెంచాడు ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసాం కదా, కొంచెం ఇట్లా ఆయిల్ పైకి వెళ్ళేదాకా ఇప్పుడు ధనియాల పొడి 1 చెంచాడు వేసి బాగా కలపాలి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసి బాగా మగ్గనియాలి. ఆయిల్ అంతా ఇలా తేలేదాకా అప్పుడు మనము పక్కన కుక్కర్లో ఉడకబెట్టుకున్న కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసేయాలి. అంతలోపు మనం ఈ కుక్కర్లో ఉడకబెట్టుకున్న శనగలు, చోలే తీసి అందులో వేయాలి. కర్రీలో వేసి కలపాలి. కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత బాగా దగ్గరికి అయినాక అప్పుడు కొత్తిమీర వేసుకొని రెడీ. చోలే ఇలా అయినా తినొచ్చు. కర్రీలో, పూరీలో అయినా, చపాతీలో అయినా. ఇంకా పూరీ చేసేసుకొని వేడి పూరీలో, పరోటాలో అయినా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ఇలా పరోటాలో కూడా తినొచ్చు, పూరీలో కూడా తినొచ్చు. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.